నమస్కారం రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనం భూమి సమస్యలకు సంబంధించి ప్రతి వారం నేలతల్లిలో చర్చించుకుంటున్నాం. అందులో భాగంగా రైతులకు ఉపయోగపడే భూ చట్టాలు మరియు వాటి సమస్యల పరిష్కారాల గురించి తెలుసుకుంటున్నాం. అదే రీతిలో ఈసారి భూదాన్ చట్టం గురించి మాట్లాడుకుందాం. కేవలం చట్టాలు మాత్రమే కాదు, అక్కడి భూదాన్ ప్రాంత ఆవశ్యకత ఏంటి, భూదాన్ ఎవరు మొదలుపెట్టారు, స్వాతంత్ర్య ఉద్యమంలో భాగంలో ఇక్కడి పరిస్థితులు ఎలా ఉండేవన్న అంశాలను మరింత లోతుగా తెలుసుకోవడానికి భూదాన్ ప్రాంతాన్ని ప్రత్యక్షంగా చూద్దాం. ప్రపంచంలోనే గాంధేయ మార్గంలో భూ సంస్కరణలకు పేరుగా నిలిచిన ఆచార్య వినోబా భావే గాంధీజీతో కలిసి స్వాతంత్ర్య పోరాటంలో పాల్పంచుకున్నారు. ఆ క్రమంలో ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లా ప్రాంతంలోని పోచంపల్లి గ్రామంలో ఆచార్య వినోబా భావే 1951 ఏప్రిల్ 18న సందర్శించారు. అదే క్రమంలో స్థానిక ప్రజల సమస్యలపై జరిగిన చర్చ భూదాన్ కార్యక్రమానికి నాంది పలికింది. దీంతో పోచంపల్లి గ్రామం కాస్త భూదాన్ పోచంపల్లిగా మారింది. మరి దీని ప్రత్యేకత ఏంటో ఈ చిన్నారి మాటల్లోనే విందాం. మనం ఇప్పుడు పోచంపల్లి అనే గ్రామంలో ఉన్నాం. నేను ఇప్పుడు చెప్పబోయేది ఇక్కడ జరిగిన 70 ఏళ్ల క్రితం సంఘటన. అసలు ఏం జరిగిందంటే, గాంధీ గారి ప్రియ శిష్యుడు ఆచార్య వినోబా భావే హైదరాబాదులో ఒక సమావేశానికి హాజరు కావడానికి వచ్చారు. ఆ సమావేశంలో తెలంగాణలో ఉన్న ఉద్యమాల గురించి, ప్రజలు పడుతున్న కష్టాల గురించి తెలుసుకున్నారు. ఇక్కడ శాంతి నెలకొల్పడానికి పాదయాత్ర చేద్దామని నిర్ణయించుకున్నారు. సమావేశం పూర్తి కాగానే ఆయన పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత ఆగిన మొట్టమొదటి ప్రాంతం పోచంపల్లి. అక్కడికి వెళ్ళగానే అక్కడున్న పేద ప్రజలతోని సమావేశం అయ్యారు. అక్కడ వాళ్ళందరినీ మీకున్న ప్రధాన సమస్య ఏంటి అని అడిగాడు. అప్పుడు వాళ్ళు, మాకు దున్నుకోవడానికి భూమి లేదు, ఉద్యోగాలు చేసుకుందామంటే ఉద్యోగాలు దొరకట్లేదు, మేము ఎలా బతకాలి అని అంటారు. అప్పుడు వాళ్ళు అంటారు, మాకు కొంచెం భూమి ఇవ్వండి అని. అప్పుడు ఆయన అంటాడు, మీరు ఈ రోజుకి వెళ్ళిపోండి, మళ్ళీ రేపు సమావేశం అవుదామని వాళ్ళందరినీ పంపించేస్తాడు. రాత్రంతా వీళ్ళకి భూమి ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి అని బాగా ఆలోచిస్తాడు. పొద్దున ఊరి వాళ్ళందరితోనే సమావేశం అవుతాడు. ఈ పేదవాళ్ళకి భూమి లేదు, పాపం వాళ్ళు ఎలా బతకాలి, మీరెవరైనా వాళ్ళకి భూమి దానం చేస్తారా అని అడుగుతాడు. అప్పుడు వెదిరే రామచంద్రారెడ్డి అనే ఒక ఆయన లేచి అతనికి ఉన్న 100 ఎకరాల భూమిని అక్కడున్న పేద ప్రజలకి పంచిపెడతాడు. ఆచార్య వినోబా భావే చాలా సంతోషపడి మన దేశం మొత్తం మీద 80,000 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు. అలా చేసినందువల్ల అతనికి 44 లక్షల ఎకరాల భూమి దానంగా ఇస్తారు. ఆ భూమి మొత్తం దేశం మీద ఉన్న పేద ప్రజలందరికీ పంచిపెడతాడు. ఇంత గొప్ప భూదాన్ ఉద్యమం ఇక్కడే ప్రారంభమైంది కాబట్టి పోచంపల్లికి భూదాన్ పోచంపల్లి అని పేరు వచ్చింది. దేశవ్యాప్తంగా 44 లక్షల ఎకరాల భూమిని భూదాన్లో భాగంగా వేలాది మంది పేద కుటుంబాలకు అందించారు. పేద ప్రజలు కష్టాల్లో నుండి బయటపడాలనే ఉద్దేశంతో మొదలైన భూదాన్ భూములు ఇప్పుడు సమస్యల్లో ఇరుక్కున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో భూదాన్ గ్రామదానకు సంబంధించిన 1965 చట్టం అసలు ఏం చెప్తుంది, ఇలాంటి భూదాన్కు సంబంధించి వచ్చే సమస్యల పరిష్కారాలు ఎలా ఉంటాయన్న విషయంపై ప్రముఖ భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమారి మాటల్లో విందాం. హెచ్ఎంటీవీ నేలతల్లి వీక్షకులకి నమస్కారం. ఈరోజు మనం ప్రపంచానికే గాంధేయ మార్గంలో భూ సంస్కరణ అమలుకు ఆదర్శంగా నిలిచిన భూదాన ఉద్యమం ఏదైతే ఉందో ఆ ఉద్యమం ప్రారంభమైన గ్రామం భూదాన్ పోచంపల్లి. పోచంపల్లి గ్రామమే భూదాన్ పోచంపల్లిగా మారిన ఈ గ్రామంలో ఉన్నాం.
హైదరాబాద్కి పొలిమరలో ఉన్న ఈ గ్రామంలో ఒక 68 సంవత్సరాల క్రితం గాంధేయవాది గాంధీ గారి ప్రియశిష్యుడు వినోబా భావే గారు ప్రారంభించిన భూదాన్ ఉద్యమానికి నాంది పలికిన గ్రామం. వారు ప్రారంభించిన భూదాన్ ఉద్యమ ఫలితంగా దేశవ్యాప్తంగా దాదాపుగా 44 లక్షల ఎకరాల భూమి దానంగా వచ్చి ఆ భూమిని పేదలకు పంచే కార్యక్రమం జరిగింది. ఈ భూదాన్ ఉద్యమం ప్రపంచానికి ఒక ఆదర్శంగా నిలిచిన ఒక సందర్భం. ఉభయ తెలుగు రాష్ట్రాలలో దాదాపుగా 2 లక్షల ఎకరాల భూమి దానం కింద వచ్చింది. ఈ 2 లక్షల ఎకరాలలో దాదాపు 1,09,000 ఎకరాల భూమిని 50,000 పేద కుటుంబాలకి ఇప్పటివరకు పంచి ఇవ్వటం జరిగింది. సాగు చేసుకోవడానికి కావచ్చు, ఇంటి స్థలాల కోసం కావచ్చు, ఈ భూముల్ని గత 50-60 ఏళ్ళుగా పేదలకు పంచి ఇవ్వటం జరిగింది. ఈరోజు మనం ఈ భూదాన భూములకు సంబంధించిన సమస్యల గురించి మాట్లాడుకుందాం. ఒక గొప్ప ఆశయంతో ప్రపంచంలో ఈ దేశంలో ఒక భారీ మార్పును ఆశించి పేద ప్రజల కష్టాల నుంచి బయటికి రావడం కోసం ప్రారంభమైన ఈ భూదాన ఉద్యమం, ఈ భూదాన ఉద్యమం ఫలితంగా పేదలకు తగ్గిన భూములు ఇప్పుడు ఎన్నో వివాదాల్లో ఉన్నాయి, చాలా సమస్యలు చిక్కుకొని ఉన్నాయి. అసలు ఈ భూదాన్ భూములకు సంబంధించిన చట్టాలు నియమాలు ఏం చెప్తున్నాయి, భూదాన్ భూముల సమస్యలు ఉన్నట్లయితే ఎట్లా పరిష్కరించుకోవచ్చు అనే అంశాలని ఈ వారం మన నేలతల్లి కార్యక్రమంలో చర్చించుకుందాం. ఏవైతే ఉభయ తెలుగు రాష్ట్రాలలో భూమి దానంగా వచ్చి దాన్ని పేదలకు పంచడం జరిగిందో, ఈ భూమి దానంగా స్వీకరించడానికి, ఈ దానంగా వచ్చిన భూమిని పేదలకు పంచుకోవడం కోసం 1965లో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ఒక చట్టాన్ని చేయటం జరిగింది. ఆ చట్టం పేరే ఆంధ్రప్రదేశ్ భూదానం గ్రామదాన చట్టం 1965. దాన్ని ఇప్పుడు తెలంగాణలో అయితే తెలంగాణ భూదాన గ్రామదాన చట్టం 1965 అంటాం. ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ భూదానము మరియు గ్రామదాన చట్టం 1965. ఈ 1965 చట్టానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2017లో కొన్ని కీలక సవరణలు జరిగినాయి. ఈ చట్టమే భూదాన భూములకు సంబంధించిన ఒక ప్రధానమైన చట్టం. ఇందులో 2 అంశాలు ఉంటాయి ఈ చట్టంలో. ఒకటి, భూమిని ఏ విధంగా దానంగా స్వీకరించాలి, దానికి సంబంధించిన నియమ నిబంధనలు. ఒకసారి భూమి దానంగా వచ్చిన తర్వాత ఈ భూముల్ని పేదలకు ఏ విధంగా పంచాలి, ఇది 2వ అంశం అయితే, ఇక 3వ అంశము, ఒకసారి దానంగా ఇచ్చిన భూమి మీద ఆ దానం స్వీకరించిన వాళ్ళు ఎవరైతే పేదలకు పంచిన భూములు ఉంటాయి, ఈ పేదలకు ఎలాంటి హక్కులు ఉంటాయి, వారు ఆ భూములు ఏ విధంగా అనుభవించడానికి అవకాశం ఉంటుంది అనేది కూడా ఈ చట్టంలోనే పొందుపరచడం జరిగింది. ఈరోజు కార్యక్రమంలో కీలకంగా మనం మాట్లాడుకోవాల్సింది ఎవరికి ఈ భూములు దానంగా పంచారు, ఈ దానంగా వచ్చిన భూమిని, ఈ భూమి ఎవరి చేతులది ఇప్పుడు ఉందో వాళ్ళకున్న హక్కులేంటి, ఆ సమస్యల గురించే మాట్లాడుకుందాం. భూములని దానంగా స్వీకరించడానికి ఉద్యమం ప్రారంభించినప్పుడు వినోబా భావే గారే ఆ భూములు దానంగా స్వీకరించారు. ఆ భూముల్ని వారే పేదలకు పంచడం జరిగింది. పోచంపల్లిలో ప్రారంభమైనప్పుడు అదే కార్యక్రమం. ఆ తర్వాత వారు పాదయాత్రగా కొనసాగిన సందర్భంలో అయితే వారన్నా దానంగా స్వీకరించారు, లేదా వారి అనుచరులు ఎవరైతే ఉంటారో వారు భూమిని స్వీకరించి పేదలకు పంచే ప్రయత్నం చేశారు. కానీ ఇది ఎప్పుడైతే పెద్ద ఎత్తున ఉద్యమంగా ఒక భూదాన యజ్ఞంగా మారిందో, కొన్ని వేల లక్షల ఎకరాల భూములు దానంగా వస్తున్నాయో, ఈ భూమి దానంగా స్వీకరించడం కోసం, వచ్చిన భూమిని పంచడం కోసం చట్టం చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడి ఈ చట్టం చేయడం జరిగింది. ఈ చట్ట ప్రకారము 2 రకాలుగా భూములు దానం చేయొచ్చు. ఒకటి, వ్యక్తులు తమకున్న భూములు దానం చేయటం అయితే దాన్ని భూదానం అంటాం. రెండోది గ్రామదానం, అంటే ఆ గ్రామంలో ఉన్న వ్యక్తులందరూ కూడా ఆ గ్రామంలో ఉన్న మొత్తం భూమిని గ్రామానికి దానం చేసి ఆ తర్వాత ఆ గ్రామసభ ఎవరికి ఎంత భూమి అలాట్ చేయాలో గ్రామసభ నిర్ణయం తీసుకుంటుంది. భూదానం గురించి, గ్రామదానం గురించి కూడా ఈ చట్టంలో నియమాలు ఉన్నాయి. భూమి దానం చేసే క్రమంలో మరియు వాటిని పంచే విషయంలో కూడా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. కాలక్రమేణా వాటికి సంబంధించిన భూ యజమానులు కూడా మారిపోవచ్చు. మరి అలాంటి పరిస్థితుల్లో భూదాన చట్టాలు ఏం చెప్తున్నాయి, ఇందులో పాటించవలసిన నియమాలు ఏంటి, భూములను పంచే క్రమంలో ఆయా రైతులు ప్రజలకు ఏ ప్రాతిపదికన కేటాయిస్తారో ఓసారి చూద్దాం. భూమిని దానంగా స్వీకరించడానికి, దానంగా వచ్చిన భూమిని పేదలకు పంచడం కోసం ఈ చట్టం పేరకు భూదాన యజ్ఞ బోర్డుని నియమించడం జరిగింది. ఈ 1965 చట్టం కింద ఏదైతే భూదాన యజ్ఞ బోర్డుని నియమించడం జరిగిందో, ఈ భూదాన యజ్ఞ బోర్డే భూముల్ని దానంగా స్వీకరిస్తుంది, భూదాన భూముల్ని మేనేజ్ చేస్తుంది, భూదాన భూముల్ని పేదలకు పంచే కార్యక్రమం కూడా భూదాన యజ్ఞ బోర్డు చేస్తుంది. ఎవరైనా సరే భూమిని దానంగా ఇవ్వాలి అనుకున్నట్లయితే తహసీల్దార్కి ఒక డిక్లరేషన్ సమర్పించాలి, దాన్ని గెజెట్లో నోటిఫై చేయాలి.
ఎలాంటి అభ్యంతరాలు లేనప్పుడు తహసీల్దార్ ఆ భూమిని దానంగా స్వీకరిస్తున్నట్టుగా డిక్లరేషన్ ఇవ్వాలి. దాన్ని మళ్ళీ గెజెట్లో పబ్లిష్ చేయాలి. ఈ భూమిని భూదాన్ యజ్ఞ బోర్డు స్వీకరిస్తుంది. ఒకవేళ అలా స్వీకరించిన తర్వాత కూడా ఆ భూమి ఏమైనా వివాదాలు ఉన్నా కానీ, సాగుకు పనికిరాని భూమి అయినా సరే ఆ దానాన్ని తిరస్కరించే అధికారం కూడా భూదాన్ యజ్ఞ బోర్డుకు ఉంటుంది. ఈ విధంగా ఇప్పటి వరకు 2 రాష్ట్రాలలో దాదాపుగా 2 లక్షల ఎకరాల భూమిని భూదాన్ యజ్ఞ బోర్డు దానంగా స్వీకరించింది. దీంట్లో సాగుకు ఉపయుక్తంగా ఉన్న భూములలో దాదాపు 1,09,000 ఎకరాల భూమిని 50,000 పేద కుటుంబాలకి పంపిణీ చేయటం జరిగింది. ఈ విధంగా దానంగా వచ్చిన భూమిని భూమి లేని పేదలకు మాత్రమే పంచాలి. అసలు భూమి లేని వాళ్ళు కానీ, లేదా 2.5 ఎకరాల వెట్లాండ్ కంటే లేదా 5 ఎకరాల కంటే డ్రై ల్యాండ్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ భూమి పంపకాలు జరుగుతాయి. భూమిని పంచే నిర్ణయము భూదాన యజ్ఞ బోర్డు ఆ నిర్ణయం తీసుకుంటుంది. భూదాన యజ్ఞ బోర్డు నిర్ణయం మేరకు సంబంధిత తహసీల్దార్లు ఆ భూములకి పట్టాలు అందజేయడం జరుగుతుంది. ఒకసారి ఈ పట్టాలు ఇచ్చినట్లయితే ఇలా పట్టా పొందిన భూమిని వారసత్వంగా తరతరాలుగా అనుభవించాల్సిందే కానీ ఈ భూముల్ని ఇతరులకు అన్యాక్రాంతం చేయడానికి వీల్లేదు. ఏ విధంగానైతే ప్రభుత్వం అసైన్ చేసిన భూములు ఉంటాయో, అసైన్ ల్యాండ్ అంటారు, ప్రభుత్వ భూములకి పట్టా ఇచ్చినప్పుడు ఎలాంటి నియమ నిబంధనలు ఉంటాయో భూదాన్ భూములకు కూడా అవే నియమ నిబంధనలు ఉంటాయి. అంటే ఒకసారి భూమి వస్తే తరతరాలుగా సాగు చేసుకొని ఆ భూములు అనుభవించాలే కానీ ఇతరులకు ఇవ్వకూడదు, కౌలుకు కూడా ఇవ్వడానికి అవకాశం లేదు. అంతేకాదు ఆ భూమి ఎందుకోసం ఇస్తారో దానికోసమే వాడాలి. వ్యవసాయం కోసం ఇస్తే వ్యవసాయమే చేయాలి, ఇంటి స్థలం కోసం వస్తే ఇంటి నిర్మాణం జరగాలి. వేరే అవసరాలకి వాడడానికి కూడా అవకాశం లేదు. ఒకవేళ ఎవరైతే ఈ భూదాన్ భూములకి పట్టాలు పొందిన వ్యక్తులు వారి సాగులో లేకపోయినా లేదా వాళ్ళు ఇతర మార్గాల కోసం ఈ భూములు వాడటం మొదలుపెట్టినా సరే సంబంధిత తహసీల్దారు చర్యలు తీసుకొని ఆ భూమిని మళ్ళీ భూదాన్ యజ్ఞ బోర్డుకి రిజ్యూమ్ చేయొచ్చు. తనంతట తానుగా యాక్షన్ తీసుకోవచ్చు, లేదా భూదాన్ యజ్ఞ బోర్డు కంప్లైంట్ ద్వారా కానీ ఎవరైనా కంప్లైంట్ చేస్తే కూడా ఆ భూదాన్ భూముల మీద చర్య తీసుకోవడానికి సంబంధిత తహసీల్దార్కి అధికారాలు ఉంటాయి. అసైన్మెంట్ భూములను ఏ విధంగా అయితే అన్యాక్రాంతమైతే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందో ఈ భూదాన్ గ్రామదాన చట్టం కింద కూడా భూదాన్ భూములు ఆ కండిషన్స్ కనుక ఉల్లంఘన జరిగితే తహసీల్దార్ ఆ విధంగా భూముల్ని రిజ్యూమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ భూముల్ని మళ్ళీ ఇతర పేదలకి అసైన్మెంట్ చేయడానికి ఇతర వ్యక్తులకి పట్టాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు ఎవరైనా సరే భూదాన్ భూములను కనుక ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేసినా, ఆక్రమించుకున్నా అలాంటి ఆక్రమణలను తొలగించే అధికారం కూడా తహసీల్దార్కు ఉంటుంది, భూదాన్ యజ్ఞ బోర్డుకు ఉంటుంది. వారు నోటీసులు జారీ చేసి ఎంక్రోచ్మెంట్ని తొలగించవచ్చు. ప్రభుత్వం అంటే ఈ భూదాన్ యజ్ఞ బోర్డు కానీ తహసీల్దార్ ఇచ్చిన నోటీసుల తర్వాత కూడా ఎంక్రోచ్మెంట్ జరగకపోయినట్లయితే సంబంధిత ఇతర చట్టాల కింద కూడా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది భూదానం గ్రామదానం చట్టం యొక్క కీలక అంశాలు. దీనికి ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సవరణలు చేసి భూదాన యజ్ఞ బోర్డును తొలగించుకుంటూ భూదాన యజ్ఞ బోర్డు స్థానంలో గవర్నమెంట్కి అధికారులు కల్పించారు. ఒక 6 నెలల నుంచి సంవత్సర కాలం వరకు కూడా ఆ భూదాన్ బోర్డు ఖాళీగా ఉన్నా సరే అధికారాలన్నీ కూడా ప్రభుత్వానికి ఉంటాయి. భూదాన్ బోర్డు నియమించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఏదైతే ఆ బోర్డు కాంపోజిషన్లో కొన్ని మార్పు చేర్పులు చేశారు, తహసీల్దార్కి కూడా కొన్ని అదనపు అధికారాలు, భూదాన్ యజ్ఞ బోర్డు కూడా కొన్ని అదనపు అధికారాలు ఈ కొత్త సవరణ చట్టంలో కట్టబెట్టడం జరిగింది. ఇప్పుడు కీలకంగా ఉన్న సమస్యలు ఏంటి భూదాన్ భూములకు సంబంధించి? ఒకటి, భూదాన్ భూములకి పట్టాలు వచ్చినాయి కానీ వాటికి ఇంకా పాస్ పుస్తకాలు, టైటిల్ లీడ్ రాలేదు, లేదా 1Bలో ఎక్కలేదు, అడంగల్లు పహానీలో పేర్లు ఎక్కలేదనే సమస్య ఒకటి కనపడుతుంది. 2, భూదాన్ భూములు పేదలకి పట్టాలు ఇచ్చారు, ఇప్పుడు అవి అన్యాక్రాంతమైనాయి. 3, ఇంకా పంచని భూదాన్ భూములు ఉన్నాయి. అవి కొన్ని ఇంకా భూదాన్ యజ్ఞ బోర్డు ఆధీనంలో ఉన్నాయి 2 రాష్ట్రాలలో, లేదా తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. కొన్ని వేరే వాళ్ళు అన్యాక్రాంతం చేసుకున్నారు. ఇవి మనకు భూదానికి సంబంధించి 3-4 కీలకమైన సమస్యలు. భూదాన్ భూముల యొక్క లెక్కలు ఒకసారి మనం చూసినట్లయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కలుపుకొని ఇప్పటి వరకు దాదాపుగా 13,000 మంది భూమిని దానంగా ఇవ్వటం జరిగింది. వారు దానంగా ఇచ్చిన భూమి దాదాపు 1,96,000 ఎకరాలు. ఇందులో సాగుకు పనికొచ్చే భూమి 1,18,000 ఎకరాలు ఉంది. ఏదైతే సాగుకు పనికొచ్చే 1,18,000 ఎకరాల భూమి ఉందో దీంట్లో 1,09,000 ఎకరాల భూమిని ఇప్పటి వరకు దాదాపు 50,000 మంది పేద కుటుంబాలకి పంపిణీ చేయటం జరిగింది. ఇప్పుడు ఈ 50,000 మంది
పేద కుటుంబాలకు సంబంధించిన సమస్యలకు సంబంధించి పరిష్కారాలన్నీ కూడా భూదాన్ గ్రామదాన్ చట్టంలో వెతకాల్సి ఉంటుంది. భూదాన్ భూములకు సంబంధించిన కీలక సమస్యలు, వాటికి పరిష్కార మార్గాల విషయం గురించి మాట్లాడుకుందాం. మొట్టమొదటిది, భూదాన భూమి పేదలకు పట్టాలు వచ్చాయి కానీ వారి పేర్లు రికార్డులకు ఎక్కలేదు, లేదా 6 చట్టం కింద పాస్ పుస్తకం టైటిల్ డీడు జారీ కాలేదు. ఇలాంటి సందర్భాలలో ఏం చేయాలి? ఇలా ఎవరికైతే భూదాన్ పట్టా వచ్చిందో ఆ పట్టా నకలుని ఒక అటాచ్మెంట్ పెట్టుకుంటూ ఫారం 6A 6 చట్ట ప్రకారం తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకున్నట్లయితే, అది వారి ఆధీనంలో కనుక ఆ భూమి ఉంటే 6 చట్టం కింద తహసీల్దారు విచారణ చేసి 1B రికార్డులోకి ఎక్కించి 1B రికార్డులో పేరు నమోదైన తర్వాత పాస్ పుస్తకం టైటిల్ డీడు జారీ చేయడానికి చట్టపరంగా అవకాశం ఉంటుంది. ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో అయితే భూ రికార్డుల ప్రక్షాళన సందర్భంగా చాలామంది భూదాన్ భూములకి కొత్త పాస్ పుస్తకం రాలనే సమస్య మనకు తెలుస్తుంది. తెలంగాణలో దాదాపుగా 20 నుంచి 25 వేల కుటుంబాలకి ఈ విధంగా భూదాన పట్టాలు వచ్చాయి. సో ఎవరైతే భూదాన భూములకి పట్టాలు వచ్చిన వ్యక్తులు ఉంటారో, ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీకు గనక కొత్త పాస్ పుస్తకాలు రానట్లయితే తహసీల్దార్కి దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆల్రెడీ పాత పుస్తకం ఉండి కొత్త పుస్తకం రాకపోతే కనుక తహసీల్దార్కి మామూలుగా దరఖాస్తు పెట్టుకుని ఫారం 6లో పెట్టాల్సిన పని లేదు, మామూలుగా దరఖాస్తు చేసుకొని పట్టాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే రైతులు ఈ భూదాన్ భూములు సాగు చేసుకుంటున్నారో వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే, వారికి ఆ భూమికి పట్టా ఇచ్చినట్టుగా పట్టా కాగితం వారి దగ్గర ఉండాలి, 1Bలో నమోదై ఉండాలి, పహానీ లేదా అడంగల్లో కూడా నమోదు కావాలి, వారి చేతిలో పుస్తకం ఉండాలి. ఈ భూదాన భూములకు ఆ విధంగా లేనట్లయితే వెంటనే పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలి. ఇది భూదాన్ భూమి స్వాధీనంలో ఉండి పట్టా కూడా చేతిలో ఉన్నప్పుడు రికార్డులకు ఎక్కించుకోవడానికి, కొత్త పాస్ పుస్తకం పొందడానికి లేదా పాస్ పుస్తకం టైటిల్ పొందడానికి ఈ విధంగా మీరు పరిష్కారం చూడాలి. ఇక రెండోది, భూదాన పట్టా మాత్రమే చేతిలో ఉంది కానీ భూమి స్వాధీనంలో లేదు. అది 2 కారణాలతో అయి ఉండొచ్చు. ఒకటి, భూదాన పట్టా వచ్చింది కానీ అసలు భూమి స్వాధీనపరచపోయి ఉండొచ్చు ఇప్పటి వరకు కూడా, లేదా భూమి స్వాధీనపరిచారు కానీ తర్వాత ఈ భూమి ఇతరుల ఆక్యుపై చేసుకోవటం లేదా ఎంక్రోచ్ కావటమో లేదా ఇతరులకి అన్యాక్రాంతం జరగటం జరిగిపోయి ఉండొచ్చు. మొదటి కారణం అయినట్లయితే, అంటే పట్టా ఇచ్చారు కానీ భూదాన భూమి చూపించకపోయినట్లయితే దానికోసం తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకొని భూమి చూపించమని అడగొచ్చు. భూదాన ట్రస్ట్ బోర్డు, భూదాన యజ్ఞ బోర్డుని కూడా సంప్రదించి ఆ భూమిని స్వాధీనపరచమని రిక్వెస్ట్ చేయడానికి దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ కనుక ఆ భూమి అన్యాక్రాంతం అయిపోయి ఉంటే, ఇతరులు ఆక్రమించుకోవటమో లేదా ఈ భూమిని ఇతరులకు అమ్మేయటమో జరిగినట్లయితే తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకోవాలి. సెక్షన్ 24 కింద ఎవరికైతే ఆ భూమి పట్టా ఇచ్చారో వారు కాకుండా ఇతరులు ఎవరైనా ఆ భూమిలో ఉన్నట్లయితే చర్యలు తీసుకోవడానికి తహసీల్దార్కి అధికారాలు ఉంటాయి. ఆ విధంగా మీరు తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకున్నట్లయితే నోటీసులు జారీ చేసి అసైన్మెంట్ భూములకు ఏ విధంగా అయితే విచారణ చేసి భూమిని రెజ్యూమ్ చేసుకుంటారో అదే మార్గంగా ఈ చట్టం కింద కూడా భూముల్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక మూడో సమస్య, భూదాన భూమి ఉంది, దానికి పట్టాలు కావాల్సి వచ్చినప్పుడు భూదాన యజ్ఞ బోర్డుకే దరఖాస్తు చేసుకోవాలి. తహసీల్దార్కి ప్రభుత్వానికి కూడా దరఖాస్తు చేసుకోవడానికి ఉంటుంది. ఈ భూమిని ఎవరికి అలాట్మెంట్ చేయాలి అనే నిర్ణయాన్ని భూదాన్ బోర్డు లేదా ఇప్పుడు ప్రభుత్వం, భూదాన్ బోర్డు ప్రస్తుతానికి లేదు తెలంగాణలో కాబట్టి ఇక్కడైతే ప్రభుత్వమే నేరుగా తీసుకోవచ్చు ఆ నిర్ణయం. ఆంధ్రప్రదేశ్లో అయితే భూదాన్ బోర్డు ఆ నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక చివరిది, భూదాన్ భూమి ఎవరికీ పట్టాలు ఇవ్వలేదు కానీ అన్యాక్రాంతం జరిగింది. ఇలా అన్యాక్రాంతం జరిగినప్పుడు చర్యలు తీసుకునే అధికారం తహసీల్దార్కి ఉంటుంది. అదేవిధంగా భూదాన్ యజ్ఞ బోర్డు కూడా చర్యలు తీసుకోవచ్చు. భూదాన్లో కేటాయించిన భూముల రిజిస్ట్రేషన్తో పాటు అన్యాక్రాంతమైన భూములకు ఎలాంటి చట్టాలు ఉన్నాయి, ఇటీవల తెలంగాణ ప్రభుత్వం భూదాన్ చట్టాల్లో ఎలాంటి సవరణలు చేశారో చూద్దాం. 2017 సంవత్సరంలో ఈ భూదాన్ గ్రామదాన్ చట్టానికి తెలంగాణ ప్రభుత్వం కొన్ని కీలక సవరణలు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016లో ఈ భూదాన్ చట్టాన్ని తెలంగాణకు అడాప్ట్ చేసుకున్నారు. ఆ తర్వాత ఇందులో కొన్ని సెక్షన్స్కి కీలక సవరణలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఈ సవరణలు ఏంటో ఒకసారి మనం చూద్దాం. అందులో ఒక సవరణ ఏంటంటే, భూదాన్ ట్రస్ట్ బోర్డు నియమించే ప్రక్రియలో కొన్ని మార్పు చేర్పులు చేశారు. ఒక మార్పు,
భూదాన్ బోర్డు కనుక వాళ్ళ టైం పీరియడ్ అయిపోయిన తర్వాత డిజల్వ్ అయిన తర్వాత 6 నెలల లోపల ఇంకొత్త బోర్డుని నియమించాలి. ఆ వ్యవధిని కాస్త సంవత్సరానికి పొడిగించుకున్నారు. ఆ సంవత్సరాన్ని కూడా మరింత కాలం పొడిగించుకునే అధికారాన్ని ప్రభుత్వానికి కట్టబెట్టడం జరిగింది. అంటే భూదాన బోర్డు రద్దయిన తర్వాత కూడా మరొక బోర్డు నియమించే లోపల ఎంత కాల వ్యవధినైనా తెలంగాణ ప్రభుత్వం తీసుకోవడానికి అవకాశం ఏర్పడింది. రెండోది, భూదాన యజ్ఞ బోర్డు లేని సందర్భంలో ఆ అధికారాలన్నీ కూడా ప్రభుత్వం దగ్గరే ఉంటాయి. రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీకి అధికారాలు, లేదా CCLకి కానీ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ ఈ అధికారాలు ఉంటాయి. ఇక మూడో సవరణ ఏం తీసుకొచ్చారు అంటే, భూదాన బోర్డు నియామకంలో భూదాన భూముల విషయానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వము ఆచార్య వినోబా భావే గారు లేదా వారికి సంబంధించిన వ్యక్తులు నియమించిన ఒక వ్యక్తితో సంప్రదింపులు జరపాలి. ఇప్పుడు వినోబా భావే గారు లేరు, ఎవరికి సంబంధించిన తెలియదు కాబట్టి ఆ సంప్రదించాల్సిన ఒక అవసరాన్ని తొలగించుకుంటూ ప్రభుత్వమే భూదాన బోర్డును నియమించే అధికారాలు ఉన్నాయి. అంతేగా ఇది బోర్డుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చేసిన మార్పు చేర్పులు. అంతేకాకుండా అన్యాక్రాంతం జరిగినట్లయితే చర్యలు తీసుకోవడానికి ఇంతకుముందు తహసీల్దార్కున్న అధికారాలని కొంత పెంచడం జరిగింది. 2 కీలక సవరణలు చేశారు. ఒకటి, పట్టా ఇచ్చిన భూమి కనుక అన్యాక్రాంతం జరిగితే చర్యలు తీసుకోవడానికి ఒకప్పుడు తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకుంటేనే చర్యలు తీసుకోవాలి. అలాంటిది తహసీల్దార్ తనంతట తాను కూడా భూదాన భూములు అన్యాక్రాంతం అయితే చర్యలు తీసుకునే అధికారాన్ని కట్టబెట్టారు. అంతేకాకుండా భూదాన భూములు ఆక్రమణకు గురి అయితే వాటి మీద చర్యలు తీసుకునే అధికారాన్ని భూదాన యజ్ఞ బోర్డుకి, వారి లెవెల్లో నోటీస్ ఇచ్చి ఎంక్రోచ్మెంట్ తొలగించలేనప్పుడు తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకొని తహసీల్దార్లు కూడా చర్యలు తీసుకునే అవకాశాన్ని కూడా 2017లో తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన సవరణ చట్టంలో ఉంచడం జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా 1,09,000 ఎకరాల భూమి 50,000 కుటుంబాలకు ఏదైతే పంచారో, ఈ 50,000 కుటుంబాల చేతిలో కొత్తగా ఇచ్చిన పుస్తకాలు ఉన్నాయా, వారి చేతిలో పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్లు ఉన్నాయా, వారి పేరు 1B రికార్డులో ఉందా, వారి పేరు అడంగల్ పహనీలో వస్తుందా, ప్రభుత్వం తనంతట తానుగా ఒక డ్రైవ్ కింద తీసుకొని వెరిఫై చేసినట్లయితే ఏదైతే వినోబా గారు పేదరికం నుంచి బయటపడని ఆశిస్తూ ఈ భూముల్ని ఇవ్వటం జరిగిందో వారి ఆశయాన్ని మనం నెరవేర్చిన వాళ్ళం అవుతాం. ఇది ప్రభుత్వం వెనువెంటనే తీసుకోవాల్సిన చర్య. భూదాన్ పోచంపల్లి ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దారు. భూదాన గ్రామదాన ఉద్యమ పితామహుడుగా పేరు సంపాదించుకున్న ఆచార్య వినోబా భావే మహారాష్ట్రకు చెందినవారు. గ్రామ స్వరాజ్య ఉద్యమాలలో భాగంగా గాంధీజీతో కలిసి స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. ఇప్పటికీ అక్కడ ఆయన గుర్తులే కనిపిస్తూ ఉంటాయి. మొట్టమొదటిసారిగా ఈ గ్రామంలో జరిగిన సమావేశంలో వెదిరి రామచంద్రారెడ్డి భూదానం చేసిన తీరు, అప్పటి చరిత్ర ఏంటో ఓసారి చూద్దాం. భూదానికి సంబంధించిన చట్టాలను ఏ విధంగా ఉంటాయి, వాటికి సంబంధించిన వివరాలను తెలుసుకుందాం. అదే క్రమంలో కనుక ఇక్కడ చూస్తే భూదానికి ఫస్ట్ వినోబా మందిరం అని కనిపిస్తుంది. ఈ వినోబా మందిరానికి ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ వినోబా భావ ఇక్కడికి వచ్చి ఆ రాత్రి సమయంలో బస చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ప్రజల్ని కలవడానికంటే ఇక్కడ స్థానికంగా ఉన్న సమస్యలు తెలుసుకోవడానికి వచ్చినప్పుడు ఆ క్రమంలో ఇక్కడ ప్రజలు చెప్పిన విషయం ఏంటంటే, మాకు కొంత భూమి కావాలి, భూమి ఇప్పించగలిగితే కనుక మేము హాయిగా బతికే అవకాశం ఉందని చెప్పినప్పుడు ప్రత్యేకంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ చెట్టు కిందనే సమావేశం జరిగింది. అంటే ప్రార్థన సమావేశంలో భాగంగా ఈ చెట్టు కింద దాదాపు అందరూ ప్రజలు వచ్చి తమ సమస్యలను తెలియజేసుకున్నప్పుడు మొట్టమొదటగా అసలు ఈ భూమికి సంబంధించి ఏ విధంగా ఇవ్వాలి, ఎవరు ముందుకు వస్తారు ఈ భూమి దానం చేయడానికి అన్న విషయం గురించి మాట్లాడినప్పుడు ఇక్కడ వెదిరే రామచంద్రారెడ్డి అనే వ్యక్తి ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి నేను 100 ఎకరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న క్రమంలో ఇక్కడే అసలు భూదాన కార్యక్రమం అనేది మొట్టమొదటిసారిగా ఇదే స్థలంలో మొదలైంది. దాదాపు 1951లో మొదలైన ఈ భూదానికి సంబంధించి తర్వాత క్రమంగా కొన్ని వేల ఎకరాలు, కొన్ని లక్షల ఎకరాలు పోగు చేసి ఆయా రైతులకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఆయా ప్రజలకు సంబంధించి వీటిని భూదానాన్ని చేయడం జరిగింది. ఈ పోచంపల్లిలో ప్రత్యేక దీంతో పాటు ఇక్కడ ఒక పర్యాటక ప్రాంతం కూడా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ కాలంలో జరిగిన సమావేశం కావచ్చు, ఆ కాలంలో ఉండే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అప్పుడు రైతులు ఏ విధంగా సమస్యలు ఎదుర్కొన్నారు, ప్రజలకు భూమి సంబంధించి ఆవశ్యకత ఏ విధంగా పెరిగిందనే విషయం గురించి ఖచ్చితంగా చూడొచ్చు. ఇది వాల్టి నేలతల్లి కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.